హెరిడిటీ ప్రాబ్లమా? నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఇంట్లో అయితే ఎవరికీ ఇలా లేదు. ఇదేంటిది? బాంబే బ్లడ్ గ్రూపా? విక్రమ్ బ్లడ్ గ్రూప్ ఇదేనా? ఇదేంటిది? విజయ్ దమయంతి గారికి ఇతడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే విక్రమ్ విజయ్ కొడుకు కదా? విక్రమ్ బ్లడ్ గ్రూప్ రిలేటివ్ బ్లడ్ గ్రూప్ ఎవ్వరికీ మ్యాచ్ అవ్వట్లేదు. చిన్నప్పుడు ఎవరైనా మార్చేశారా? అలా అయితే విజయ్ కొడుకు ఎవరు? లేదు, ఇదెలా సాధ్యం? అతడి బ్లడ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరికో ఒకరికి మ్యాచ్ అవ్వాలి కదా. ఇదెవరిది? నందీషాదా? మొన్న కాఫ్ ఉందని చెప్పాడు, బ్లడ్ చెకప్ చేయమని చెప్పాను. విక్రమ్ బ్లడ్ గ్రూప్ నందీషా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. ఇదెలా? విక్రమ్ నందీషా కొడుక? అలా అయితే త్రిశూల్? లేదు, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఇది నేను తెలుసుకునే తీరాలి. ఎస్, తెలుసుకోవాలి. నేనేమి సినిమా రేంజ్లో డైలాగులు కొట్టానా ఏంటి? శివాని రాలేదు. అయ్యో దేవుడా, నేనంత స్ట్రాంగ్గా చెప్పినా కానీ తను అసలు కరగలేదా? నా లవ్కి నువ్వు సపోర్ట్ చేయవా స్వామి? నాకు తెలుసు మేడం, మీరు తప్పకుండా వస్తారని. ఏంటి మేడం, ఈ మనసు మార్చుకున్నారా? నేను వచ్చింది నా మనసు మార్చుకొని కాదు, నీ మీద నాకేమీ ప్రేమ పుట్టదు అని చెప్పడానికి. ఓ, అలాగైతే ఛాలెంజ్ కొప్పేసుకున్నారనమాట. నేను వచ్చా కూడా అర్థం కాలేదా? ఎందుకు నవ్వుతున్నావు? ఒప్పుకున్నారా? అంటే సగం ఓడిపోయారు. నవ్వింది చాలు. నేను నీ ఛాలెంజ్ని ఒప్పుకొని ఇక్కడికి వచ్చానంటే నా నిర్ణయం మారలేదు, ఇంకా దృఢంగా అయింది అని అర్థం. అయ్యో ఏంటి మేడం, విత్తనం నాటాక మొక్క రాకుండా ఉంటుందా? ఈ రోజు వెంటుండేందుకు ఒప్పుకున్నారు, రేపు నా చెయ్యి పట్టుకోవడానికి ఒప్పుకుంటారు. నేను నిన్ను ఇంత తిట్టినా కూడా నీకేమీ అనిపించదా అసలు? మేడం, మనల్ని తిట్టడం ఇంపార్టెంట్ కాదు, మనల్ని ఎవరు తిడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రేమతో ఏదో 4 మాటలు తిడితే దాన్ని కూడా మనసులో పెట్టుకుంటారు ఏంటి? ముందు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళం వీటన్నిటికీ అడ్జస్ట్ కాకపోతే ఎలా చెప్పండి? మళ్ళీ అదే మాట్లాడతావేంటి? నీకు అసలు బుద్ధి లేదా? బుద్ధి ఉంది, కానీ లవరే లేదు. అది ఎప్పటికీ ఉండదులే. మేడం, డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడే లైసెన్స్ రాదు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పూర్తిగా నేర్చుకునేదాకా ఆగండి. మీ ప్రేమ అనే లైసెన్సులో దేవుడు నా పేరే రాశాడు. రావడం కొంచెం లేట్ అవుతుంది అంతే. మేడం, చిన్నబాబు గారే మీతో వెళ్ళిపోమని చెప్పారు. ఆ దేవుడే నన్ను మిమ్మల్ని ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు. చిన్నబాబు గారికి మీరు వద్దు అని దేవుడేదో ప్లాన్ చేసినట్లేదు. ఇప్పుడు మనం బ్యాంక్ లో వాళ్ళని పెన్ అడిగితే వాళ్ళు పెన్ తో పాటు పెన్ క్యాప్ కూడా ఇస్తే వాళ్ళకి ఆ పెన్ వద్దని అర్థం కాదుగా. మనం వాళ్ళకి తిరిగి పెన్ ఇస్తామని నమ్మకం అంతే. నా నమ్మకాన్ని నేను నమ్ముతాను మేడం, కానీ మీ మీద నాకు డౌట్. ఎక్కడ నన్ను ఇష్టపడి నాతో ప్రేమలో పడిపోతారో అని. పోయి నీతో మాట్లాడుతున్నాను చూడు. కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా,
నాకు ఆకలి అవుతుంది. నాకేమైనా తినాలనిపిస్తుందనే కామన్ సెన్స్ కూడా లేదా? మేడం నేను లేదు అని అన్నానా చెప్పండి. టెంట్ లో వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి, రండి వెళ్ళి తిందాం. కమాన్. నేను అడ్జస్ట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు త్రిశూల్, విక్రమ్ ఒకే రోజు ఒకే ఇంట్లో పుట్టారు. వాళ్ళు పుట్టినరోజు నాడు నందీష, విజయ్ ఇంట్లో లేరు. అంటే ఆ రోజే ఏదైనా జరిగి ఉండొచ్చు. విక్రమ్ బ్లడ్ గ్రూప్ నందీష బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది. అంటే త్రిశూల్ బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తే నిజం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు త్రిశూల్ గురించి తెలుసుకోవడం ఎలా? విజయ్ని అడిగేస్తే? చెప్పు సాంబా, ఏంటి విషయం? విక్రమ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయా? వచ్చాయరా, అంతా నార్మల్గానే ఉంది, డోంట్ వరీ. అబ్బా చాలా థ్యాంక్స్ రా. విక్రమ్కి ఏమైందో అని టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడే అంత ఏం లేదురా. అవును, నందీష ఎలా ఉన్నాడు ఇప్పుడు? అతడికి ఏదో దగ్గుంది కదా, తగ్గిందా లేదా? నువ్వే అడుగురా, లౌడ్ స్పీకర్ పెడతాను. నందీషా, సాంబా ఏదో మాట్లాడాలంట, విను. నమస్తే డాక్టర్. నందీష, ఎలా ఉన్నావు ఇప్పుడు? నీ దగ్గు తగ్గిపోయిందా? పర్వాలేదు డాక్టర్, కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. ఒక 2 రోజులు ఉంటుందిలే, తర్వాత నయమైపోతుంది. సరే డాక్టర్. నందీష, నీ కొడుకు ఎక్కడ? 2-3 రోజుల నుంచి కనిపించట్లేదు. డాక్టర్, అతను బయటికి వెళ్ళాడు. సాంబా, నేనే వాడిని శివాని ఇంటికి పంపాను. ఒంటరిగా ఉంది కదా, తోడుగా ఉంటాడని. ఒక నమ్మకస్తుడు కావాలరా, త్రిశూలే కరెక్ట్ అని పంపాను. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, ఊరికే అడిగాను. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా అతడు మాట్లాడతాడు కదా, 2 సార్లు ఇంటికి వచ్చినా అతడు కనిపించలేదు, అందుకే అడిగాను అంతే. సరే సరే, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. త్రిశూల్ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి బ్లడ్ కలెక్ట్ చేసేవాడిని. అతడు శివాని ఇంట్లో ఉన్నాడే, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా బ్లడ్ కలెక్ట్ చేయాలి, ఎలాగైనా కలెక్ట్ చేసి ఈ రహస్యాన్ని నేను తెలుసుకోవాలి. ఏం చేద్దాం? దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. కనుక్కుంటాను. మేడం నాకు డౌటు, పురాణాల్లో సాగర మదనం జరిగింది కదా, మీ అమ్మ ఆ కాలం మనిషా? ఎందుకు? ఎందుకంటే సాగర మదనంలో దేవతలతో పాటు మీ అమ్మ అమృతం తాగుంటారు కదా, అందుకే మీలాంటి అద్భుత సుందరికి జన్మనిచ్చారు. పొగిడింది చాలు. ఏంటి విషయం? జగత్తులో అద్భుత సుందరికి నాదొక గిఫ్ట్. తీసుకోండి మేడం. ఇవేంటనా? మీ ఆకలి తీర్చడానికి నేను తెచ్చిన తిండి మేడం. అడవిలో చాలా చోట్ల వెతికి తెచ్చాను, తీసుకోండి. ఇవన్నీ ఏం పండ్లు? ఓ ఛా, చెట్లను అడగడం మర్చిపోయానే, ఉండండి అడిగొస్తా. ఏంటి మేడం మీరు ఆకలేస్తుంది అన్నారు అని చేతికి దొరికినవన్నీ ఏరుకొని తీసుకొస్తే? శుభ్రంగా తినాలి కానీ అడ్రస్, ఆధార్ కార్డు కావాలి. ఇవి ఏంటో కూడా నీకు తెలీదు, మంచివా కాదా అని కూడా తెలియదు నీకు. వీటిని నేను తినాలా? మేడం, ఈ ఫ్రూట్స్ కి వారంటీ ఉండకపోవచ్చు కానీ మీ జీవితానికి మాత్రం నాది గ్యారంటీ మేడం, తినండి. వద్దు నాకు. నేను నమ్మి ఇక మీదట ఏమీ చేయను. ఒక్కసారి నిన్ను నమ్మి ఇంట్లో చేర్చుకున్నందుకే ఇక్కడికి తీసుకొచ్చి పడేసావు కదా నన్ను. అవునా? నాతో ఉండడం ఇష్టం లేకపోతే మీరు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. సరే పద పోదాం. మరి నీ ఛాలెంజ్? ఆ ఛాలెంజ్ మాత్రం అలాగే ఉంటుంది. ఎదుటి వాళ్ళు భయపడి పారిపోతున్నారు కదా అని చెప్పి నా ఛాలెంజ్ని మాఫీ చేయాలా? నాకు భయం లేదు. మేడం, మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు నాతో ఉండడానికి కోపం ఎందుకు మేడం? మేడం మేడం
మీరు నాతో 2 రోజులు కరెక్ట్గా టైం స్పెండ్ చేసి చూశారనుకోండి, నా మనసు ఎంత సున్నితమైందో, ఎంత అందమైందో మీకే అర్థమైపోతుంది మేడం. గులాబీ పువ్వు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ దాంతో పాటు ముళ్ళు ఉంటాయి. మేడం మీరు ఏమైనా చెప్పండి మేడం, మనం ఇక్కడి నుంచి వెళ్లేలోపు మీ మనసులో నా మీద ప్రేమ పుట్టేలా చేసి తీరుతా. అది జరగదు. నీకొక్కసారి చెప్తే అర్థం కదా. నీ హృదయం ఒక రాయి అనిపిస్తుంది. మేడం, రాయి మీద రాసిన పేరు ఎప్పటికీ చెరిగిపోదు మేడం. త్రిశూల్, ఇష్టం లేకుండా ఎప్పుడు ప్రేమ పుట్టదు. మేడం నేను అదే చెప్తున్నాను మేడం, నన్ను ప్రేమించడానికి మీరు నన్ను ఇష్టపడండి మరి. నీతో మాట్లాడే బదులు ఏదైనా రాయితో తల పగలగొట్టుకుంటే బెటర్. రాయి ఎందుకు మేడం, నా హార్ట్ ఉంది కదా, మీరే చెప్పారు కదా నా గుండె రాయి లాంటిది అని. అయ్యో మేడం, మేడం మేడం ఆగండి మేడం, మేడం ఆగండి ఆగండి ఆగండి. అయ్యయ్యో బాగా కోపం వచ్చినట్టుంది, ఏం తినలేదు కూడా. వీడికి ఇష్టం లేదనుకుంటా. పోనీలే పర్లేదు, ఆమెకి ఏమి ఇష్టమో నాకు బాగా తెలుసు, అదే తీసుకెళ్ళి ఇద్దాం. అంకుల్, ఇంకా ఎన్ని రోజులన్నీ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ వేసుకోవాలి నేను? నాకేమో చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇంకో 2 రోజులు అంతే, కంప్లీట్గా తగ్గిపోతుంది. నీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, నో ప్రాబ్లం. విజయ్కి చెప్పాను, చెప్పలేదా? లేదే. ఓహో, మేబీ ఏదో టెన్షన్లో మర్చిపోయాడు అనుకుంటా. చెప్పాను కదా, ఇంకో 2 రోజుల్లో నీకు కంప్లీట్గా తగ్గిపోతుంది. డోంట్ వరీ. సరే అంకుల్. ఇకపోతే మీ చెడ్డీ దోస్త్ ఎక్కడ? ఆ, అతను రమ్మని చెప్పు. అతడు వస్తే నీ మైండ్ కొంచెం ఫ్రెష్ అయిపోతుంది. లేదు అంకుల్, పర్వాలేదులే. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. మెడిసిన్స్ అన్నీ టైం టు టైం వేసుకుంటున్నానుగా. మెడిసిన్స్ తీసుకుంటున్నావబ్బా, అది నాకు తెలుసు. కానీ మెడిసిన్స్ తీసుకుంటేది బాడీకి, మనసుకు కాదు. అతడు నీకు తోడుగా ఉంటే నువ్వు కొంచెం డబుల్ హ్యాపీగా ఉంటావు కదా. అతడు నీ మైండ్ని క్యూర్ చేసే ఒక టానిక్ లాగా. అతన్ని పిలిపించు. లేదంటే నేనే ఫోన్ చేసి పిలవాలా? అంకుల్ వద్దు. వాడు ఇక్కడికి రావడం సాధ్యం కాదులే. ఎందుకు? నువ్వు ఆరోగ్యంగా లేవని చెప్పినారాడా? తప్పకుండా వస్తాడు చూడు. అంకుల్, అది మీకు ఒక సీక్రెట్ చెప్తాను, బట్ మీరు ఆ విషయం ఎవరికి చెప్పకూడదు, ఎస్పెషల్లీ డాడీకి. చెప్పు. త్రిశూలు ఊర్లో లేడు, వాడు బయటికి వెళ్ళాడు వెకేషన్కి. వెకేషన్ కా? అవును అంకుల్. శివాని ఈ మధ్య ఎందుకో డిస్టర్బ్డ్గా ఉంది, అందుకే తన్ని బయటికి తీసుకెళ్లాలని అనుకున్నాను, బట్ నాకేమో ఇలా జరిగింది. సో నేనే త్రిశూల్తో శివానీని బయటికి తీసుకెళ్ళమని చెప్పాను. ఇంట్లో ఈ విషయం ఎవరికి తెలియదు అంకుల్, మీరు చెప్పొద్దు. ఓకే, ఎవరికి చెప్పంలే. త్రిశూల్ ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు అంకుల్, కావాలంటే కాల్ చేసి అడిగి చెప్పమంటారా? వద్దు, నో ప్రాబ్లం. నేను వెళ్ళా? ఓకే అంకుల్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు పౌర్ణమి, నాగులు తమ కుబుసం వదిలే రోజు. ఇప్పుడు ఇతనితో ఉన్నాను, ఏం ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. మేడం, చెట్టు కింద నిలబడి ఆకాశాన్ని అలా చూస్తున్నారేంటి? ఓహో, నక్షత్రాలతో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను. నీతో స్నేహం ఎందుకు చేశానా అని ప్రశ్నిస్తున్నాను. మేడం, నక్షత్రాలకి నా గురించి ఏం తెలుసు? దేవుడు సృష్టించిన స్పెషల్ ఎడిషన్ నేను. ఏ లోకంలో వెతికినా నాలాంటోడు దొరకడు. నీ గురించి నువ్వు పొగుడుకున్నది చాలు. ఏం చేస్తున్నావు నువ్వు? స్వర్గానికి ఏర్పాట్లు చేస్తున్నా. అంటే? వెదర్ ఏమో కోల్డ్గా ఉంది, తోడుగా మీరు కూడా ఉన్నారు. ఆహా, స్వర్గం ఇది కాకపోతే ఇంకేంటి? స్వర్గంలో ఉన్న రాజకుమారికి చలి పుడుతుందేమో అని ఫైర్ క్యాంప్ పెడుతున్నా. ఆహాహా, స్వర్గానికి 3 కర్రలు. డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 4 కర్రలు పెడుతున్నాను అనుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతావు. మోస్ట్లీ నీ మెదడికి నాలుగుకి కనెక్షన్ కట్ అయినట్టుంది. ఒక విధంగా అది నిజమే మేడం. కనెక్షన్ కట్ అవడానికి కారణం మాత్రం మీరే. ఎప్పుడు మిమ్మల్ని చూశానో గాలిని మెయింటైన్ చేసిన హార్ట్ పంచర్ అయిపోయి కింద పడిపోయింది మేడం. నీకు ఎప్పుడు ఇదే ధ్యాస? ఇది తప్ప వేరే విషయమే మాట్లాడవా నువ్వు? టాంటనాన్. ఏంటిది? మేడం,
మీకోసం బాగా వెతికి కష్టపడి ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను. మీరు ఉదయం నుంచి ఏం తినలేదుగా, సో ప్లీజ్ ఇది తీసుకోండి మేడం, తినండి. మేడం కోపగించుకోకండి మేడం. మేడం మీ కోపం చూస్తే ప్రాణం లేని చేపకు కూడా ప్రాణం వచ్చి పారిపోతుందేమో అనిపిస్తుంది. తీసుకోండి, తినండి ప్లీజ్ మేడం, తీసుకొని తినండి. ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు సన్మానాలు పొగడ్తలు అవేమి ఇష్టం ఉండవు మేడం. మేడం ఈ వెదరు, ఫైర్ క్యాంపు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నన్ను ఇప్పుడే లవ్ చేయాలనిపిస్తుందా? మేడం బాగా ఆలోచించండి మేడం. చలిగా ఉన్నప్పుడు వెచ్చటి ఫైర్ క్యాంప్ పెట్టిన అబ్బాయి, మీకు ఆకలిగా ఉన్నప్పుడు వంట చేసి పెట్టిన కుక్కు, మీకు ఎప్పుడు బయటికి తీసుకెళ్లిపోయే ఒక డ్రైవరు, మీ లగేజ్ మోసే ఒక కూలీ, వీటన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు మనసున్న అబ్బాయి. మేడం ఇన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నేను మీకు మ్యాట్రిమోనీలో కూడా ఎక్కడ దొరకడు మేడం. సో ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే అగ్ని ఉంది, సాక్ష్యానికి చెట్టు చేమ నీరు అన్ని ఇక్కడే ఉన్నాయి. మేడం ఇక్కడే చిన్నగా పెళ్లి తంతు ఏమైనా కానిచ్చేద్దామా? సరదాగా అన్నాను మేడం, అంతే. మీరు ఇలా కోపంగా లుక్ ఇస్తే అసలుకి నైట్ ఎఫెక్టు, మళ్ళీ భయంతో నిద్ర రాదు మేడం. మేడం మరి పెద్దగా కాకపోయినా చిన్నగా ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఇది నేను తినాలా వద్దా? అయ్యయ్యో తినండి మేడం, తినండి తినండి, సారీ తినండి. మేడం మీకు ఇంత కోపం వస్తుందని తెలిస్తే అసలు ఈ ఫైర్ క్యాంపే పెట్టేవాడిని కాదు. మీ కోపానికే సగం భయపడిపోతున్నా. ఇంకా మాట్లాడడం ఆపుతావా? ఓ అర్థమైంది అర్థమైంది, మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇస్తాను ఉండండి. ఛా, ఈ త్రిశూల్ ఇప్పుడే బయటికి పోవాలా? వాడు తిరిగి వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను. ఏదో ఒకటి చేసి వాడి బ్లడ్ కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఈ సీక్రెట్ని విజయ్కి చెప్పేయాలి. ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా బ్లడ్ కలెక్ట్ చేయాలి. దానికంటే ముందు వాడు ఎక్కడికి పోయాడో తెలుసుకుని బ్లడ్ కలెక్ట్ చేయాలి. ఎస్, జగ్గుకు ఫోన్ చేయాలి. చెప్పండి బాస్, చాలా రోజుల తర్వాత ఈ చిన్న రౌడీకి ఫోన్ చేశారు, ఏంటి విషయం? ఏం లేదు, నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఇప్పుడు నేను ఒక కార్ నెంబర్ చెప్తాను, దాన్ని నోట్ చేసుకో. అన్ని టోల్ గేట్లలో ఇది చెక్ చేయి, ఎక్కడ ఉన్నాడో అని. ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేయి. ఎందుకు బాస్? ఎందుకు ఏంటి అని అడగొద్దు, చెప్పిన పని చేయి అంతే. మరీ అంత ముఖ్యమైన విషయమా బాస్? అలా ఏం లేదు, నాకు కార్ ఎక్కడుంది అన్న విషయం తెలియాలి. నువ్వు తెలుసుకొని నాకు చెప్పు, తర్వాత మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఓకే బాస్. ఆ నీలి మేఘాన ఒక తారక కళ్ళెదుట నిలిచిందని తీరుగా, అరుదైన చిన్నారిలా కోవెల్లో దేవేరిలా గుండెల్లో కొలువుండగా, భూమి కనలేదు ఈ వేడుక. కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆవరుడు శ్రీహరి కాడ, పొందాలనుకున్నా పొందే వీలుందా? అందరికీ అందనిది సుందరి నీడ, ఇద్దరి చేతులు పంచిన మమత, పచ్చగా పెంచిన పూలత, నిత్యం విరిసే నందనమవద, అందానికే అందమనిపించగా, దిగి వచ్చెను ఏమో దివి కానుక, అరుదైన చిన్నారిగా. అర్ధరాత్రి అయినట్టుంది.
నేనిప్పుడు పాములా మారిపోతాను. కుబుసం విడిచే సమయం వస్తుంది. ఇతనేమో ఇలా అడ్డుపడుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అర్ధరాత్రి అయినట్టుంది. నేనిప్పుడు పాములా మారిపోతాను. కుబుసం విడిచే సమయం వస్తుంది. ఇతనేమో ఇలా అడ్డుపడుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అయ్యో మేడం, ఎక్కడికి మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మేడం? ఓ, సాంగ్ నచ్చలేదా? పోనీ వేరే సాంగ్ పాడనా? ఏది? నాకు బాగా నిద్రొస్తుంది. నువ్వు కావాలంటే పాటలు పాడుకో. మేడం మీరు వెళ్ళిపోతే నేను ఎవరి కోసం పాడాలి మేడం పాట? ఇక్కడ ఉన్న చెట్లు పుట్టలు వింటాయా ఏంటి చెప్పండి? ప్రేక్షకులు లేరు కాబట్టి నువ్వు ఇంతటితో ఆపే. మేడం అలాగే 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 అలాగే. ఇప్పుడు పాటలు ఆపేస్తాను, కానీ నా సాంగ్కి మీరు ఇచ్చే మార్క్స్ ఎన్నో ఒకసారి చెప్తే సంతోషిస్తాగా. నీ సాంగ్కి నేనిచ్చే మార్క్స్ 0. అయినా పర్లేదు మేడం, మనం భారతీయులం. మనం కనిపెట్టిన అంకె మీద నాకు చాలా గౌరవం ఉంది. అది సరే, ఏమైనా కొంచెం మాట్లాడుకుందాం రండి మేడం, నిద్ర రావట్లేదు మేడం. ప్లీజ్ మేడం. జిప్పు క్లోజు. సర్లే వదిలేండి. చివరికి ఒంటరిని అయిపోయాను అనమాట. ప్రేమ కోసం ఎందరెందరో మహనీయులు ఏదేదో చేశారు. అలాంటిది నేను ఈ మాత్రం చేయలేనా? కొంచెం చలేస్తుంది అంతే. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక. అమ్మా నాకు వద్దమ్మా, ఊరికే ఫోర్స్ చేద్దామా ప్లీజ్. టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుందిరా? వేసుకో. నాకు టాబ్లెట్ వద్దు, ఏమి వద్దు. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ అలోన్. టాబ్లెట్స్ ఎందుకు వద్దంటున్నావు? టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది? ఎలాగో అలా తగ్గిపోతుందిలేమ్మా. పదే పదే మాట్లాడించి ఇరిటేట్ చేయొద్దు నన్ను. ముందు నువ్వు వస్తావు, తర్వాత నాన్న వస్తారు, తర్వాత రీనా వస్తుంది, ఆమె ఎవరో నర్స్ వస్తుంది, ఆ తర్వాత మావయ్య వస్తాడు. మొత్తానికి మీరంతా కలిసి నన్ను పర్మనెంట్గా పేషెంట్ చేయాలనుకుంటున్నట్టు. రే అల్లుడు, నీకు తగ్గిపోవాలనే కదా మేం ఇంతలా కేర్ తీసుకుంటున్నాం. నా మీద ఎవరు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావురా? అంతా సర్దుకుంటుంది. ముందు టాబ్లెట్స్ వేసుకో. చూడు నీ మొహం ఎలా అయిపోయిందో, డార్క్ సర్కిల్స్ లా కనిపిస్తున్నాయి. రే అల్లుడు, నువ్వు పెళ్లి కొడుకురా. నువ్వు మాత్రలు వేసుకోకుండా వీక్ అయితే చూసే జనాలు ఏమనుకుంటారు? పోనీ శివాని ఏమనుకోవాలి? మావయ్య వేసుకోరా. అలాగే వేసుకుంటాను, ఇవ్వు. టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు హ్యాపీయే కదా? నా కష్టం మీకేం అర్థమవుతుంది. మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ప్లీజ్ వెళ్ళిపోండి. ఇంకా వెళ్ళండి ప్లీజ్. నువ్వు రెస్ట్ తీసుకో అల్లుడు, రెస్ట్ తీసుకో. మహామాయి, ఏ స్థలం ఇది? నేను ఎప్పుడూ చూడలేదు, మొదటిసారి చూస్తున్నాను. నా కల్లో కూడా ఎప్పుడు ఇలాంటి స్థలాన్ని చూడలేదు. ఇది ఏ ఊరు? భూలోకమా? ఇది నాగవనం. ఇది నాగలోకులకు చాలా ఇష్టమైన స్థలం. మహామాయి, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? నాగిని వెతకడానికి వచ్చారా? ఆమెను చూడాలంటే ఇక్కడి దాకా వచ్చే అవసరం లేదు. ఆమె అదే ఇంట్లో ఉంది, అక్కడికే వెళ్లేవాళ్ళం కదా. నేను ఆమెను చూడాలనే ఉద్దేశంతో రాలేదు. ఆమె ప్రియుణ్ణి చూడాలనే వచ్చాను. ప్రియుణ్ణా? అర్థం కాలేదు. ఈ వనంలోనే నాగిని ప్రియుడు, నాగమణి కాపలాదారుడు ఆదిశేషు అంతమయ్యాడు. మనం ఆ స్థలానికే వెళ్ళాలి. ఆదిశేషు చనిపోయిన స్థలానికా? అక్కడికెందుకు మహామాయి? అవసరం ఉంది. మనకున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించే స్థలం అది. మన ప్రశ్నలకు బదులు దొరికే స్థలం అది. నువ్వు నన్ను ప్రశ్నించకుండా నా వెనకాలే రా.
మంట ముందు కూర్చున్నా కూడా ఇంత చలేస్తున్నాయి రా బాబు. అయ్యో బాబు, ఏమవుతారా బాబు. మేడం, ఇదేంటిది? జంతువుల శబ్దం వినిపించింది. ఈ చుట్టుపక్కల జంతువులు కూడా ఉన్నాయా? ఓరే దేవుడా. శివాని మేడం ఏమో లోపల ప్రశాంతంగా పడుకున్నారు. నేను మాత్రం ఈ రాత్రి ఇలా బయట ఉండిపోవాలా? అయినా నేనెందుకు ఇంత భయపడాలి? ఏ జంతువైనా రాని ఎదురించి ఫైట్ చేస్తాను. జంతువులకి ఇదే నా వార్నింగ్. ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఓరి దేవుడా, నేను చెప్పిన మాటలు అవి సీరియస్గా తీసుకుని నా మీద అటాక్ చేసేస్తే ఏంటి పరిస్థితి? పరమేశ్వర, పొద్దు మీరుతుంది. నాగులు కుబుసం విడిచే సమయం ఇది. నేను నాగినిలా మారిపోయి నా కార్యాన్ని ముగించాలి. నా కార్యానికి ఎలాంటి విఘ్నం రాకుండా కాపాడు తండ్రి. ఇదేంటిది? పాము బుస కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అయ్యో దేవుడా, నా దగ్గరికి ఏ జంతువుల్ని పంపించుకో. పామును అస్సలు పంపించుకో. అయ్యో, ఎక్కడుందో ఏంటో. నాగేమా, ఎక్కడున్నావు మా తల్లి? ఇదిగో, నీకు నాకు ఏ బంధమో తెలీదు. ఎప్పుడు చూడు కనిపిస్తూనే ఉంటావు. ఏంటిది మేడం? అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? మేడం, 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 మేడం లేవండి మేడం. మేడం, శివాని మేడం, మేడం ప్లీజ్ లేచి బయటికి రండి మేడం. మేడం, మేడం లేవండి మేడం. మేడం, మేడం. ఏంటబ్బా ఇవిడ అసలు మాట్లాడట్లేదు. మేడం, మేడం, మేడం లేవండి మేడం. మేడం దయచేసి బయటికి రండి మేడం. హలో మేడం. శివాని మేడం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు? నేను ఈ పనిని మధ్యలో ఆపడం సాధ్యం కాదు. పరమేశ్వర, నువ్వే నన్ను కాపాడాలి. ఎందుకు ఈవిడే మాట్లాడట్లేదు? పాము ఈవిడేమన్నా చేసిందా? అయ్యయ్యో, ఈ మూడ్ చేంజ్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈవిడ ప్రాణాలకే ప్రమాదం కలిగేలా ఉంది. దేవుడా, శివానికి ఏం జరగకూడదు. అయ్యో, ఇదే ఆ స్థలం. ఆ విజయ్ అతని స్నేహితులు నాగమణిని దొంగిలిస్తుండగా వాళ్లను ఆపడానికి వచ్చిన ఆదిశేషు అంతమైన స్థలం ఇది. ఇదే స్థలంలో ఆదిశేషు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడికొస్తే మన అన్ని ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఎప్పుడు దొరుకుతుంది మహామాయి? ఓపికతో ఉండు, తొందరపడద్దు. అన్ని ప్రశ్నలకు బదులు దొరుకుతుంది. ఇదే ఆ మచ్చ గుర్తు. ఆదిశేషుని పాదం మీదున్న ఆ గుర్తు విక్రమ్ వీపు మీద, త్రిశూల్ భుజం మీద ఉండటం ఎలా సాధ్యం?
ఆదిశేషుకి వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? ఒకే మచ్చ గుర్తు వీళ్ళ ముగ్గురికి ఉండడం ఎలా సాధ్యం? దీనికి సమాధానం ఏంటి మహామాయి? అదే తెలియడం లేదు. ఆదిశేషు అంతమయ్యే వరకు మాత్రమే తెలిసింది. తరువాత ఏవో సంఘటనలు జరిగాయి, అవి మనకి తెలియాలి. ఆ తరువాత మన ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఆదిశేషు చనిపోయేటప్పుడు మనం ఎవరమూ లేవు. అది తెలుసుకోవడం ఎలా? అప్పుడు చూసిన వాళ్ళు ఎవరున్నారు? మన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ఉన్నారు. మన ప్రశ్నలకి సమాధానం చెప్పేవారున్నారు. ఎవరు? ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువులో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆదిశేషు ప్రాణం పోయేటప్పుడు ఎవ్వరూ లేకుంటే ఏంటి? ఈ ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతి నా అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తుంది. రా. ఏమైంది నీకు? నేను నిద్రపోతున్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. అబ్బా, మొత్తానికి మాట్లాడారు మేడం. చాలు మేడం, ప్లీజ్ బయటికి రండి మేడం, ఇప్పుడే రండి. మీరు ప్రమాదంలో ఉన్నారు. నేనేం అపాయంలో ఉన్నాను? ఊరికే ఏదేదో మాట్లాడుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో మేడం, మీకు ఎలా చెప్పాలి మేడం? లోపలేదో ఉంది మేడం. మేడం మీరు దయచేసి బయటికి రండి, చెప్తాను. లోపలేముంది? నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఊరికే డిస్టర్బ్ చేయకో. మేడం లోపల మీరు ఒక్కలే లేరు, మీతో పాటు పాము ఉంది. పామా? అవును మేడం, ఈ టెంట్ లోపలికి పాము వచ్చింది. నేను పామునని ఇతనికి తెలిసిపోయిందా? మేడం బయటికి రండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. చూడు త్రిశూల్, ఇక్కడ పాము లేదు, ఏమీ లేదు. ఊరికే ఏదేదో ఊహించుకొని దయచేసి నా తల తినడం మానే. అయ్యో మేడం, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నేను నా చెవులారా విన్నాను. లోపల నుంచి బుర్సు కొట్టిన సౌండ్ కూడా వినిపించింది. మేడం ప్లీజ్ బయటికి రండి. ఎక్కడో వేరే చోటు కావచ్చు, నువ్వు వెళ్ళు. లేదు మేడం, టెంట్ లోపల నుంచి వినిపించింది. నాకు వినిపిస్తుంది, మీకు వినిపించట్లేదా? కావాలంటే నేనే లోపలికి వచ్చి చూపించినా? అతను లోపలికి వస్తే నా నిజ రూపం తెలిసిపోతుంది. నేను ఈ సమయంలో మనిషి రూపంలోకి పూర్తిగా రావడం అసాధ్యం. త్రిశూల్ ఇప్పుడు నన్ను ఇలా చూస్తే నేను ఇచ్చేదారే నాగిని అన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మేడం నా మాట విని బయటికి రండి. చూడు త్రిశూల్, ఇక్కడ ఏమీ లేదు, నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళు. మేడం ఈ విషయాన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. పాము కరిస్తే ఏమవుతుందో మీకు చాలా బాగా తెలుసు. మేడం మీ బాధ్యత నా మీద ఉంది మేడం. మీరు ఓపెన్ చేయకపోతే నేనే లోపలికి వచ్చేస్తాను ఇప్పుడు. ఏంటి మేడం ఇది? జిప్పేసేస్తున్నారేంటి? మేడం నేను లోపలికి వచ్చేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని సేవ్ చేయడానికి. త్రిశూల్, ఇక్కడ పాము లేదు అని చెప్తున్నాను కదా, కామ్గా వెళ్ళు. మళ్ళీ అదే వాదిస్తున్నారు మేడం. సరే అలాగే, అక్కడ పాము లేదనే అనుకుందాం మేడం. నేను వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోతాను అంతే. తర్వాత మీరు హాయిగా పడుకోండి. ఏమీ అవసరం లేదు, నువ్వు లోపలికి రాకూడదు అంతే. ఛే, ఏంటి అసలు ఇవిడికి అర్థం కాదు. లేదు, లోపల పాము ఉందో లేదో నేను ఖచ్చితంగా చూడాలి. శివాని నేను కాపాడాలి. ఎస్, ఇందులో నుంచి చూస్తే పాము ఉందో లేదో కనిపించేస్తుంది. దీని నుండే చూసేస్తాను. అది నీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వదా? ఒంటరిగా ఉన్న అమ్మాయి పడుకుంటే చాటుగా చూస్తున్నావు కదా. అయ్యో అలా కాదు మేడం, లోపల పాము ఉందో లేదో చూద్దామని. చూడు, మంచిగా చెప్తున్నాను, లోపల పాము లేదు, ఏమీ లేదు. నేను హాయిగా పడుకున్నాను. పదే పదే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే నా నిద్ర పాడవుతుంది, నాకు కోపం వస్తుంది. అర్థం చేసుకుని నువ్వే వెళ్తే మంచిది. అది కాదు మేడం. అర్థమైంది అనుకుంటున్నాను. తను చెప్పినట్టు పామేం లేకపోతే అదే చాలు. దేవుడా, ఈ అడవిలో సింహాలు పుల్లు కూడా ఉన్నాయా ఏంటి? పొద్దున్న లేచేసరికి ఏ జంతువు నన్ను టిఫిన్ చేసేస్తుందో. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. నేను బతికిపోయాను. వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చేయాలి.
లేదు, ఇది ఆదిశేషు మరణం తర్వాత జన్మించింది. దీనిలో జ్ఞాపకాలు లేవు. దీనిలోనూ లేవు. మహామాయి, నాకు ఈ పువ్వుల వల్ల సమాధానం దొరుకుతుందని అనిపించటం లేదు. గరుడా, నువ్వు అనుమానిస్తున్నది నా శక్తిని. నా మంత్రశక్తి ఏంటి, నేనేంటి అన్న విషయం గుర్తులేదా నీకు? క్షమించు మహామాయి. బాస్, ఆ పిల్లని వెతకడం చాలా అర్జెంట్ అని చెప్తున్నారు కదా, ఎందుకు? విషయం ఉందిరా, అదంతా నీకెందుకు? నేను నీకు వెతకమని ఒక పని చెప్పాను కదా, ఆ పని చేయి. బాస్, ఎక్కడున్నాడో తెలియదు, కానీ ముందున్న టోల్ని మాత్రం పాస్ అయ్యే ఉంటాడు, అది మాత్రం కన్ఫర్మ్. అంటే వాడు ఈ టోల్ నుంచి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? చూడరా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు మిస్ అవ్వకూడదు. వాడు నాకు ఖచ్చితంగా కావాలి. బాస్, నేను ఒక్కసారి పని ఒప్పుకుంటే మాత్రం అది పూర్తయ్యే వరకు వదలను. ఇప్పుడే మా వాళ్ళకు ఫోటో పంపించి వెతకమని చెప్పాను, దొరుకుతారు. ముందు ఆ పని చేయి. ఇదే ఆదిశేషు ప్రాణాలు విడిచిన స్థలం. ఇదే దొరికింది, నాకు దొరికింది. ఆదిశేష తన ప్రాణాలను విడిచేటప్పుడు జరిగిన సంఘటనల సాక్ష్యాలన్నీ ఇందులో ఉన్నాయి. నా ప్రయత్నానికి ప్రతిఫలం దొరికింది. గరుడా, పద వెళ్దాం. ఉత్తరాన్ని ఇక్కడే చూడొచ్చు కదా మహామాయి. అది అంత సులభం కాదు గరుడా, దీనికి మంత్రశక్తి ఆవశ్యకత ఉంది. ఇది ఇక్కడ సాధ్యం కాదు. అది మన స్థలంలోనే జరుగుతుంది. అక్కడే మన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పద వెళ్దాం. నేనేమో హాయిగా పడుకున్నాను. పాపం శివాని మేడం పడుకున్నారో లేదో. శివాని మేడం, గుడ్ మార్నింగ్. హలో, ఇదిగో శివాని మేడం, మీరు ఇంకా లేవలేదనుకుంటా. పొద్దునైపోయింది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాడు, లేవండి. ఇదిగోండి మేడం. ఈవిడ ఇంకా లేచినట్లేరుగా, నేనే లేపుతాను. శివాని మేడం, మేడం మేడం లేవండి మేడం. మేడం మేడం నిద్ర లేవండి మేడం. మేడం, హలో మేడం. హలో మేడం. ఈవిడిలా లేవరని నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళి లేపేస్తాను. అమ్మో, పాము కబుసం, బాబోయ్. అంటే రాత్రి ఇక్కడికి పాము రావడం అనేది నిజం. పాము శివాని మేడం ఏమైనా చేసిందా? ఎక్కడికి వెళ్ళారు ఇవిడ? శివాని మేడం, శివాని మేడం. చా, నేను శివాని మేడం ఇక్కడికి పిలుచుకు రావాల్సింది కాదు. ఇప్పుడు ఆవిడకేమన్నా అయితే తనని పాము కాటేసి ఉంటుందా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకే ఇలాంటి పరిస్థితులన్నీ కల్పిస్తావు? ఇప్పుడు శివాని మేడం నేను కోల్పోయినట్టేనా?
హలో మేడం, ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? శివాని మేడం, హలో. ఇప్పుడు ఆవిడకేమన్నా అయితే తనని పాము కాటేసి ఉంటుందా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకే ఇలాంటి పరిస్థితులన్నీ కల్పిస్తావు? ఇప్పుడు శివాని మేడం నేను కోల్పోయినట్టేనా? హలో మేడం, ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? శివాని మేడం, హలో. శివాని మేడం, ఎక్కడున్నారు మేడం? మేడం, మీకేం కాలేదుగా? మీరు బాగానే ఉన్నారుగా? నాకేమైంది? ఏమీ అవ్వలేదు కదా. అమ్మయ్య, పోన్లే, దేవుడు మంచి చేశాడు, మీకేం కాలేదు. ఏమైంది? అది మేడం, ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండదు మేడం, వెళ్ళిపోదాం పదండి. వెళ్దామా? ఇంత తొందరగానా? అవును మేడం, త్వరగానే వెళ్ళిపోదాం, రండి. ఎందుకు? ఏమైంది? చూడండి, ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు. అయ్యో, అన్ని బాగానే ఉంటాయి మేడం, ఇక్కడ జంతువులు కూడా చాలా బాగున్నాయి మేడం. మేడం, మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు మేడం, దయచేసి వెళ్ళిపోతాం, రండి. రండి మేడం, వెళ్ళిపోదాం అంటుంటే ఏంటి? త్రిశూల్, త్రిశూల్. ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్. నమస్కారం గురూజీ. ఆయురారోగ్య సిద్ధిరస్తు, సకల ఇష్టార్థ సిద్ధిరస్తు. మీ ఆశీర్వాదాలు కావాల్సింది నాకు కాదు గురూజీ, నా కొడుక్కి. వాడికి ఇంకా తగ్గలేదు. మిమ్మల్ని అడిగితే అమావాస్య ఉదాహరణ చెప్పి వాడికి తగ్గిపోతుందని భరోసా ఇచ్చారు. కానీ అలాగేమీ జరగలేదు. వాడు రోజు రోజుకి వీక్ అయిపోతున్నాడు. అంతా మంచే జరుగుతుంది, చింతించకు. సరైపోతుందని ఇలా ఎన్ని రోజులు చెప్తారు గురూజీ? డాక్టర్ని కూడా పిలిచి అన్ని చెకప్స్ చేయించాను. మెడికల్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు. మేమెవరము వాడు బాధపడేలాగా మాట్లాడను కూడా లేదు. కానీ వాడు అలా ఉన్నాడు. వాడికి ఏమైనా చేతబడి చేయించుంటారా? లేదు, ఆ రకంగా ఎవరూ చెయ్యరు. మరెందుకు వాడు అలా అయిపోయాడు? చూడు దిగ్విజయ్, అన్నీ మనం అనుకున్న సమయానికి జరగవు. అప్పటి వరకు ఖచ్చితంగా వేచి ఉండాలి. నువ్వెందుకో ఓపికను పోగొట్టుకుంటున్నట్టున్నావు. గురుజీ, వేరే ఏదైనా విషయానికైతే ఓపిక పట్టొచ్చు. అప్పుడు నాగమణి విషయంలో ఓపిక పట్టలేదా? నా ఓపిక ఏంటో మీకు తెలుసు. ఇది కొడుకు విషయం. జోష్గా జాలీగా ఉన్నవాడు సడన్ గా డల్ అయిపోతే జన్మించిన తండ్రిగా బాధ కలగదా గురుజీ? బాధ కలగాల్సింది నీకు కాదు, నాకు. లేదు, దీనికంతటికి పరిహారం దొరకాలి. అంటే ముందు ఇద్దర్లో ఆదిశేష ఎవరన్న విషయం తెలియాలి. ముందు నేను ఆ పనిని చేస్తాను. మీకు బాధనా? నాకు అర్థం కావడం లేదు. మీకెందుకు బాధ కలుగుతోంది? అది మీరు నన్ను నమ్ముకొని వస్తే నేను మీకు ఎలాంటి పరిహారం ఇవ్వలేకపోతున్నానన్న బాధ నన్ను చంపుతోంది. గురూజీ, మీరే ఇలా మాట్లాడితే ఎలా? అయ్యగారు సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్నది మీరే కదా. మీ వల్ల కాందే ఉంది చెప్పండి. గురుజీ, నా కొడుకు జాతకంలో ఏదైనా దోషం ఉందేమో కొంచెం చూసి చెప్పండి. దీనికి ఒక పరిహారం కనుక్కోవాల్సి ఉంది. ఓం అస్త్రాయ ఫట్. ఓం అస్త్రాయ ఫట్. గురూజీ, ఈ జాతకం ఎవరిది? నీ కొడుకుది. త్రిశూల్దా? త్రిశూల్ జాతకం ఎందుకు చూస్తున్నారు?
విక్రమ్ బాబు ఆరోగ్యానికి త్రిశూల్కి ఏం సంబంధం గురుజీ? జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఇద్దరికీ ఒకే సమస్య ఎదురవుతుంది. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ పుట్టిన సమయం, తేదీ ఒక్కటే. త్రిశూల్కి కూడా ఏదైనా సమస్య ఉందా? అలా ఏం జరగలేదు గురుజీ, వాడు బానే ఉన్నాడు. అలాగైతే ఇది జాతక దోషం కాదు, వేరే ఏదో ఉంది. వేరేదంటే? గురుజీ, నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. 23 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి ఇలా జరగడం. చింతించకు దిగ్విజయ్, దీనికి పరిహారం నా దగ్గర ఉంది. 3 రోజులు గడవని విక్రమ్ ఎప్పటిలాగే అవుతాడు. 3 రోజులా? గ్యారంటీయా గురుజీ? ఖచ్చితంగా అవుతాడు. వాడికి వేరే ఏదో దోషం ఉంది. దాని కాలం కేవలం 3 రోజులు మాత్రమే. 3 రోజుల తర్వాత వాడు మళ్ళీ మొదటిలాగే అవుతాడు. చింతించకు. ఇక మీరు వెళ్ళండి. సరే గురుజీ. విజయీ భవ. దీనికంతటికీ పరిహారం దొరకాలి అంటే ముందుగా నేను నిజమైన ఆదిశేషు ఎవరన్నది కనుక్కోవాలి. ముందు నేను ఆ పనిని చేస్తాను. ఎందుకు అంత హడావిడిగా వెళ్దామనన్నావు? ఏమైంది? అదంతా వదిలేండి మేడం. అవన్నీ చెప్తే మీరు టెన్షన్ పడతారు. నాకెందుకు టెన్షన్? ఏదో అబద్ధం చెప్పి ఎక్కడికో తీసుకువెళ్తున్నావా అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ అయిపోయింది కదా. మేడం, అలానే ఎవరు చెప్పారు? ఛాలెంజ్ కంటిన్యూ అవుతుంది, కానీ లొకేషన్ మారుతుంది అంతే. అంటే? మేడం, అది చాలా డేంజరస్ ప్లేస్ మేడం. ఇంకా కొంచెం సేపు మనం అక్కడే ఉంటే ఏమయ్యేదో ఏంటో. అందుకే రాత్రంతా అక్కడే ఉన్నాం కదా, అప్పుడు డేంజర్ అనిపించలేదా? ఉన్నట్టుండి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? నాకు రాత్రి అర్థమైంది అది చాలా డేంజరస్ ప్లేస్ అని. ఓ అదే, రాత్రి పులి సింహం అని ఏవేవో అంటున్నారు కదా. నిజంగా పులి సింహం వచ్చాయా? నిజంగా పులి సింహం వచ్చుంటే భయపడేవాడినే కాదు, కానీ అక్కడికి పాము వచ్చింది. పామా? సాధ్యమే లేదు. మీరు నా మాట నమ్మర్లేండి మేడం. ఒక్క నిమిషం ఉండండి. మేడం, ఇది ఎక్కడ దొరికిందో తెలుసా? మీరు పడుకున్నారే టెంటు, అందులోనే. నేను అన్నానా పాము సౌండ్ వినిపిస్తుంది, ఓపెన్ చేయండి నేను చూస్తానని? మీరు నమ్మనే లేదు మేడం. కానీ మేడం, లోపలే దొరికింది నాకు. ఎంత తప్పు చేశాను నేను. ఒక్క క్షణం మైమర్చుండుంటే నా నిజమైన రూపం దీనికి తెలిసిపోయి ఉండేది. తనతో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి మేడం, షాక్ అయ్యారా? ఖచ్చితంగా అయ్యి ఉంటారు. నాకంటే చాలా ధైర్యం, అలాంటి నేనే షాక్ అయ్యాను. నేనైనప్పుడు మీరు ఎవరేంటి? సర్లేండి, ఆ దేవుడి దయ వల్ల మీకేం కాకుండా కాపాడబడ్డారు. కాదు, అక్కడ పాము కోసం ఉందంటే పాము అక్కడికి వచ్చినట్టేనా? పాము కాకపోతే ఆ పొర ఏమైనా మీరు తెచ్చి అక్కడ పెట్టారా? గాలికి ఎగురుకుంటూ వచ్చుండొచ్చు కదా. పోన్లే వదిలే, దాని గురించి ఎందుకు ఇప్పుడు. ఏంటి మేడం మీరు? ఒక్కోసారి నేను మీతో మాట్లాడుతున్నానా లేకపోతే పాముతో మాట్లాడుతున్నానా అని డౌట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ రోజు మిమ్మల్ని నేను ఆ పాడుబడ్డ ఇంట్లో కట్టేసి ఉంచినప్పుడు లోపల నుండి పాము శబ్దాలు వినిపించాయి. ఈ రోజు పాము పొర దొరికింది. నాకెందుకో మీకు పాముకి పూర్వజన్మ నుండి చాలా డీప్గా ఫ్రెండ్షిప్ ఉందేమో అనిపిస్తుంది. ఏంటి మేడం, భయం వేస్తుందా? సారీ, మీరేం భయపడకండి, నేను మీతో ఉన్నానుగా. పెద్ద సైన్యమే మీతో పాటు ఉన్నట్టు, అలాంటప్పుడు ఇంత చిన్న పాముకు భయపడతారా? ఛాన్సే లేదులే. గరుడా, వెళ్ళు. నేను భద్రంగా దాచిన కంఠహారాన్ని వెంటనే తీసుకునిరా. కంఠహారమా? ఎందుకు మహామాయి? ఆదిశేషు చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. అందుకు కంఠహారం యొక్క అవసరం నాకుంది. నా అన్ని ప్రశ్నలకు అందులోనే సమాధానం ఉంది. అలాగే మహామాయి.
ఈ మట్టిలో ఉన్న ఆదిశేష జ్ఞాపకాలను తెలుసుకుని నాగిని గురి ఏంటి అని తెలుసుకుని నాగమణి నా మనవడికి దక్కేలా ఖచ్చితంగా చేసి తీరుతాను. అక్కడ పెట్టు. ఏంటిది మహామాయి? ఆదిశేషుడి ఆత్మ విజయ్ ఇంట్లోకి ప్రవేశం చేసింది. ఆదిశేషుడు ఆత్మ విజయ్ ఇంటికి వెళ్తుంది. తన ఆత్మ అక్కడ ఎవరి శరీరంలోకి చేరింది? అంటే పొట్ట కొంచెం అప్సెట్ అయింది మేడం, అందుకనే దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని చూస్తున్నాను. హలో బ్రదర్, హలో. ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఏమైనా ఉందా? ముందుకెళ్ళండి, దొరుకుతుంది. హలో, అరే హలో హలో. అరే ఏంటి మేడం ఈ మనుషులు మాట్లాడుతూనే ఉన్నాను, అలా పారిపోతారేంటి? నేనేమైనా వాళ్ళ ఇంటి అడ్రస్ అడిగానా? హోటల్ అడ్రస్ అడిగా? చీ, ఏదో మొహం చూపిస్తే బంగారంలో పారిపోయాడు. ఇప్పుడేంటి? వాళ్ళొచ్చి నిన్ను చూసి నీ యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లాల్సిందా? కామ్గా పద. అలాగే అలాగే, ఒకసారి వాడు దొరకని నేను నిలబెట్టి కడిగేస్తాను. కడుపులో ఎలుకలు తిరిగేస్తున్నాయి మేడం. వేరే హోటల్ అంటే ఇంకా బ్యాండ్ మోగిపోతుంది. మీరేం తింటారు? నాకేమీ వద్దు. ఏంటి మేడం, ఏం వద్దా? మీరేమన్నా దేవత? అమృతం తాగేశారా? ఆకలేస్తూ ఉంటుంది, కామ్గా ఏదో ఒకటి తినండి. బ్రదర్ ఇలా రామ్మా. విషయాన్ని మర్చిపోయేలా చేయాలి. ఏంటి మేడం మీరు పాము ఉందని చెప్పినా కానీ అలా చేశారు? నాకేమో కొంచెం భయం, కానీ మీకైతే చాలా ధైర్యం ఉంది కదా, మీరెలా ఉండాలి అసలు? మేడం, చుట్టూ జనాలు ఉన్నారు, అందరూ మనల్ని చూస్తున్నారు, కొంచెం కూల్గా ఉండండి. మేడం, ఎందుకు మేడం అంత భయపడిపోతున్నారు? మీరు ఎవరితో వచ్చారు? ఈ త్రిశూల్తో. మీరు నాతో వచ్చినప్పుడు భయానికి భయం కలగాలి. అబ్బా, అది చాలు మేడం. మేడం మేడం, మీ నవ్వుకి ఎంత పవర్ ఉందంటే ఆ వైర్ని ఈ వైర్ని మీకు కనెక్ట్ చేస్తే మొత్తం ఊరంతా కరెంట్ వచ్చేస్తుంది. అబ్బా చాలు చాలు, కామ్గా తిండి తింటారా? ఓకే మేడం. మేడం, నేను ఒకటి అడుగుతాను, నన్ను మీరు తిట్టొద్దు. ఏంటది? అది మీకు కోపం అనేది బై బర్త్ వచ్చేసిందా, లేకపోతే అలవాటు చేసుకున్నారా? నిన్ను చూస్తే మాత్రం దానంతట అదే వస్తుంది. ఓహో, ఇప్పుడు వచ్చింది కదా, అలాగా అర్థమైంది. రేయ్, కళ్ళు కనిపించడం లేదా? ఎక్కడ చూస్తున్నావు? నా మీద పంపేసావు కదరా, నీళ్ళు ఎక్కడున్నాయి? ఇవ్వండి. థ్యాంక్ యూ.
ఏంటి మేడం పాలు తాగుతున్నారు? ముందే అంత తెల్లగా ఉన్నారు, పాలు తాగితే ఇంకా తెల్లగా అయిపోతారు, అసలు కనిపించలేము. అప్పుడు మిమ్మల్ని వెతకడం చాలా కష్టం అయిపోద్ది. ఆహా మేడం, అలా నవ్వకండి మేడం. ముందే నేను మిమ్మల్ని వదలలేను. ఇలా నవ్వుతూ ఉన్నారనుకోండి. ఓకే, చూడండి చూడండి, ఇలాగే మీరు ఇలా ఉండడమే కరెక్ట్. ఇదే మీకు సెట్ అవుద్ది. అప్పుడే మీకు కళ. ఇటివి నేను పే చేస్తాను. ఏంటి మేడం మీరు? మిమ్మల్ని ట్రిప్కి తీసుకొచ్చింది నేను. మీతో పే చేస్తే ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా? పర్వాలేదు, నేనే పే చేస్తాను. మేడం, మీకు అంతగా డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, మన పెళ్ళప్పుడు కట్నంలా ఇచ్చేయండి. తప్పైనప్పటికీ ఇష్టంగానే తీసేసుకుంటా. అమ్మా, ఇదిగో తీసుకోండి. మేడం, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసారా? ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఇప్పుడే ఒక 5 నిమిషాలైంది. అదిగో చూడండి, వాళ్ళే అయి ఉంటారు. ఇదేంటి మహామాయి? ఆదిశేషుడి ఆత్మ విజయ్ ఇంటి లోపలికి ఎందుకు ప్రవేశం అవుతుంది? స్వర్గం, నరకం ఈ రెండూ కాకుండా ఈ భూలోకానికి ఎందుకు ప్రవేశమైంది? అసంతృప్తి వల్ల. అంటే అతను బ్రతికున్నప్పుడు నేనెప్పుడు నీతోని ఉంటాను అని ఎవరికైనా మాటిచ్చి ఉంటాడు. ఆ మాటకి కట్టుబడి ఉండటానికి ఆత్మ రూపంలో భూలోకానికొచ్చాడు. మీరు చెప్పిన ప్రకారం తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ ఆత్మ ఇక్కడికొచ్చిందంటారా? అవును. ఆ ఆత్మ భూలోకానికి ప్రవేశించినందుకు నాగిని కూడా ఇక్కడికి ప్రవేశించింది. ఆ రెండు మెలేసుకుని ఉన్నాయి. ఆదిశేషుడు ఆత్మ భూలోకంలో పునర్జన్మ తీసుకున్న విషయం తనకి స్పష్టంగా అర్థమయ్యింది. తన ప్రియుణ్ణి వెతకడానికి ఈ భూలోకానికి వచ్చింది. నాగమణి కోసం మాత్రమే కాదు, ఆదిశేషుణ్ణి చేరటం కూడా తన లక్ష్యమే. మహామాయి, ఆదిశేషుని తను చేరడం సరే, కాని ఆదిశేషుడి ఆత్మ విజయ్ ఇంట్లో ఎవరి శరీరంలోకి చేరింది? విజయ్ శరీరంలోనా? అది అసాధ్యం. ఆదిశేషుడు ఆత్మ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, విజయ్ నాగమణిని భద్రపరుచుకున్నప్పుడు త్రయంబక తనతోనే ఉన్నాడు. ఆదిశేష మరణానంతరమే విక్రమ్ పుట్టాడు. అతను మరణించిన సమయం, విక్రమ్ జన్మించిన సమయం రెండూ ఒక్కటే. అలాగైతే ఆదిశేషుడి ఆత్మ విక్రమ్ శరీరంలోకి ప్రవేశించింది. అలాంటప్పుడు మీ మనవడు ఆ ఆదిశేషే కదా? లేదు గరుడా, నువ్వనుకున్నంత సులభం కాదు. నా కళ్ళ ముందు కనిపించేది అగ్ని పరీక్ష. విక్రమే ఆదిశేషాన్ని తెలిసాక ఇంకెందుకు పరీక్ష? సమయం వ్యర్థం తప్ప. వ్యర్థం కాదు. సరిగ్గా ఆలోచించు. విక్రమ్ జన్మించిన సమయంలోనే త్రిశూల్ కూడా జన్మించాడు. దాని తర్వాత వాళ్ళిద్దరినీ మార్చింది నేనే. అలాగైతే ఆదిశేషుడి ఆత్మ ఎవరి శరీరంలో ఉంది? అదే తెలియటం లేదు. నా మనవడి శరీరంలోనో లేక త్రిశూల్ శరీరంలోనో పెద్ద సమస్య ఎదురైంది. నాగినికి ఈ విషయం తెలిసే ఉంటుంది. తనని విచారిస్తే మనకు విషయం తెలుస్తుంది కదా? లేదు, తనకి పూర్తి సత్యం తెలియదు. ఒకవేళ సత్యం తెలిసి ఉంటే ఇన్ని రోజులు తను వేచి ఉండేది కాదు. తను భూలోకానికొచ్చిన రోజే ఆదిశేషుని చేరి నాగమణిని దక్కించుకుని మళ్ళీ నాగలోకానికి వెళ్లిపోయేది. సరే, శివానికి వాళ్ళిద్దరిలో ఆదిశేషు ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆదిశేషుడి ఆత్మ వాళ్ళిద్దరిలో కూడా చేరే ఉంటే? అది అసాధ్యం. ఒక ఆత్మ ఒక శరీరంలోకి మాత్రమే చేరటం సాధ్యం. ఆ ఆత్మ యొక్క శక్తి ఒక శరీరంలో మాత్రమే ఉండగలుగుతుంది. ఆదిశేషుడి ఆత్మ ఎవరి శరీరంలో ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. వాళ్ళని చూస్తే తెలుస్తుంది కదా? లేదు,
వాళ్ళిద్దరికీ ఆదిశేషుడి ఆత్మ గురించి తెలియదు. మనలో ఉన్న విశేషమైన శక్తి ఎవరికీ కూడా లేదు. వాళ్లకు తెలియకపోయినా ఆ ఆత్మ వాళ్లతో అన్ని పనులని చేయిస్తోంది. వాళ్ళ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఆ ఆత్మ వల్లే జరిగి తీరుతాయి. మనం ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే వెళ్ళి పరీక్షిద్దాము. ఆదిశేషుణ్ణి ఎదిరించటం అంత సులభమైన పని కాదు.